హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన మొబైల్లో కస్టమ్ కెర్నల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. దీనికి మన మొబైల్ ఈ ప్రాసెస్ కస్టమ్ కెర్నల్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేయాలి అంటే మన మొబైల్ బూట్ లోడర్ అన్లాక్ అయి ఉండాలి. నెక్స్ట్ మన దానిలో TWRP రికవరీ కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అలా ఉంటేనే మనం కస్టమ్ కెర్నల్ అనేది మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడానికి వీలవుతుంది. కస్టమ్ కెర్నల్ గురించి అసలు ఫస్ట్ కస్టమ్ కెర్నల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు కస్టమ్ కెర్నల్ అంటే మనం ఏదైనా ఒక కస్టమ్ రోమ్ ఏదైనా ఇన్స్టాల్ చేసి ఉన్నప్పుడు మన మొబైల్లో స్టాక్ ఓఎస్ని మనం కంటిన్యూస్గా వాడుతున్నాం అనుకోండి. ఇప్పుడు దాని పెర్ఫార్మెన్స్ మనకి చేంజ్ అవ్వాలి. ఫర్ సపోజ్ మన సిపియూ ఉంది, సిపియూ స్పీడ్ అయితే మనకి ఇంక్రీజ్ అవ్వాలనుకోండి. సిపియూ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలన్నా జీపీయూ స్పీడ్, సిపియూ అంటేనేమో మన ప్రాసెసర్ ఉంది కదా, ప్రాసెసర్ స్పీడ్ కానీ మన మొబైల్ స్పీడ్ కానీ ఫాస్ట్ అవ్వాలన్నా, జీపీయూ అంటే గ్రాఫిక్స్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవ్వాలన్నా, ఇలా మనకి ఓవర్ క్లాక్ చేసి చూపించాలి అంటే కనుక కస్టమ్ కెర్నల్ అయితే మనకి అవసరం అవుతుంది. అట్లాగే ఇప్పుడు టచ్ సెన్సిటివిటీ ఉంది కదా, టచ్ సెన్సిటివిటీ కూడా ఇప్పుడు మనం ఇలా యూజ్ చేసినప్పుడు ఇలా అయితే కొంచెం స్మూత్గా ఉంది. ఇప్పుడు ఇది కూడా మనకి చేంజ్ అవ్వాలి అనుకుంటే కనుక కస్టమ్ కెర్నల్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమ్ కెర్నల్ వన్స్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే మన మొబైల్ పెర్ఫార్మెన్స్ అయితే టోటల్గా చేంజ్ అయిపోతుంది. అది మనం ఇన్స్టాల్ చేసే కెర్నల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి నేను ఇప్పుడు ప్రజెంట్ నో గ్రావిటీ కెర్నల్ ఉంది కదా, అదైతే నేను ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫస్ట్ D8G ఉంది కదా, బాగా ఫేమస్ కెర్నల్, గేమింగ్కి అయితే అదే బాగా ఎక్కువ యూజ్ చేస్తారు. D8G కెర్నల్ అయితే ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను. లేటెస్ట్గా 4.0 అయితే రిలీజ్ అయింది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్. కానీ అది కొంచెం దాని మీద అయితే నెగిటివ్ టాక్ అనేది వచ్చింది. అదేంటంటే ఇప్పుడు డెవలపర్ ఉన్నారు కదా, డెవలపర్ అయితే మనకి పోస్ట్ ఇక్కడ ఉంది చూసారా, ఈ మెసేజ్ ఉంది కదా, ఇదైతే పూర్తిగా చదవండి. చదివిన తర్వాత నేను కూడా చెప్తాను. చూసారా, ఇప్పుడు మన మొబైల్ని D8G కెర్నల్ ఎందుకు వద్దు అంటున్నానంటే కనుక అది కూడా చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు మన మొబైల్ ఉంది కదా, ఇప్పుడు మనం కెర్నల్ ఇన్స్టాల్ చేసాము అంటే దానికి అర్థం ఏంటంటే మన మొబైల్లో లేని ఫీచర్ ఏదైతే ఉందో, ఇప్పుడు కస్టమ్ రోమ్లో అంటే అది సహజంగా వచ్చేది, దానివల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అది కాకుండా కస్టమ్ కెర్నల్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాము అంటే దానికి అర్థం ఏంటంటే మన మొబైల్లో ఉన్న పెర్ఫార్మెన్స్ కాకుండా మనం ఎక్స్ట్రాగా మొబైల్ని అయితే బర్డన్ చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం మొబైల్ని ఎక్స్ట్రా బర్డన్ చేస్తున్నాము అంటే దాని బర్డన్ అంతా పడి మనకి సిపియూ మీద కానీ జీపీయూ మీద కానీ పడుతుంది. ఇప్పుడు కస్టమ్ కెర్నల్ ఉంది, మొబైల్ని ఉన్న దాని మీద అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎప్పుడు కూడా కంబైన్గా వర్క్ చేయాలి. అలా కాకుండా మనం సాఫ్ట్వేర్ అనేది ఎక్కువ వర్క్ చేసేటట్టు మనం హార్డ్వేర్ మీద అయితే మనం ఎక్కువ బర్డన్ పెడితే మన హార్డ్వేర్ అంటే మన మొబైల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏదో నేను కెర్నల్ గురించి మాట్లాడినా, ఆ కెర్నల్ మనం ఇన్స్టాల్ చేస్తే ఇప్పుడు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకు 1 అవర్ అయింది అనుకోండి, 1 అవర్ పడుతుంది అనుకోండి మొబైల్, ఆ కెర్నల్ మనం ఇన్స్టాల్ చేస్తే వితిన్ 20 మినిట్స్లో మనకు మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఎక్స్ట్రా బర్డన్ చేస్తున్నట్టే కదా మన మొబైల్ని. ఇప్పుడు అట్లాగే సిపియూ జీపీయూ గురించి కూడా మాట్లాడుకుంటే, ఇప్పుడు జీపీయూ ఇక్కడ వరకు POCO F1 అనేది ఒక్క రేంజ్ వరకు మాత్రమే పెర్ఫామ్ చేయగలదు. అట్లా కాకుండా మనం ఎక్స్ట్రాగా ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఎక్స్ట్రా బర్డన్ చేస్తున్నట్టే కదా మొబైల్ని. అందుకని D8G అయితే కొంచెం దాని స్థాయికి మించి మరీ ఎక్కువ అయితే ప్రొవైడ్ చేశారు. దానివల్ల మొబైల్ అయితే డ్యామేజ్ అవుతుంది అని చెప్పి డెవలపర్స్ అయితే దాని గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అందుకని చెప్పి నేను D8G కెర్నలే ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నో గ్రావిటీ కెర్నల్ ఉంది కదా, అదే ఇన్స్టాల్ చేసి చూపిద్దామని డిసైడ్ అయ్యా. ఇప్పుడు మనకి కెర్నల్ కానీ రోమ్స్ కానీ ప్లాట్ఫామ్ వచ్చేసి XDA ఉంది కదా, నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. లేటెస్ట్గా అఫీషియల్గా ఆర్ అన్అఫీషియల్గా ఏది వచ్చినా సరే మనకి POCO F1కి సంబంధించినవి అన్నీ కానీ మనకి XDA ఉంది కదా, XDA థ్రెడ్లో అయితే అప్లోడ్ చేస్తారు. మనం ఓపెన్ చేసుకుని న్యూగా కొత్త ఏం వచ్చినాయి అనేవి దీనిలో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నో గ్రావిటీ కెర్నల్ ఉంది కదా, ఇక్కడైతే చూపిస్తుంది. ఇది మనకి Android 11, 10, 9 వీటిలన్నిటికీ సపోర్ట్ అవుతుంది. వీటిలన్నిటికీ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వచ్చేసి దీనిలో ఇక్కడ యాప్ గురించి మెన్షన్ చేశారు, అట్లాగే ఇక్కడ దీనికి సంబంధించిన ఫీచర్స్ గురించి మెన్షన్ చేశారు చూడండి.
ఇక్కడ వర్షన్ అన్నీ మెన్షన్ చేశారు చూడండి. ఇదైతే మ్యాక్సిమం ఆక్సిజన్ ఓఎస్కి సంబంధించిన వాటిలో అయితే బాగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అట్లాగే కింద చూస్తే కీ ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది దీనికి ఎక్కువ ఏది పెర్ఫామ్ చేస్తుంది, దీనికి సంబంధించిన వాటిలో మనకి ఇది వర్క్ అవుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా. ఓవర్ క్లాక్డ్, దీనికి సింబస్ ఉంది కదా, దానికైతే ఓవర్ క్లాక్డ్లో వచ్చేస్తుంది. అట్లాగే కొన్ని ఫీచర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ ఫీచర్స్ మీకు అవసరమైన వీటిలో ఏవి ఉన్నాయో అవి చూసుకుని, మీకు ఫర్ సపోజ్ మీకు కావాల్సిన ఒక 6-7 అంటే ఇప్పుడు మీరు పబ్జీ ఆడాలనుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ పబ్జీ ఆడడానికి సంబంధించిన ఫీచర్ అయితే మనకి దీనిలో ఉందా లేదా. ఇదిగోండి హెడ్ ఫోన్స్లో కూడా మనకి హెడ్ ఫోన్స్ కూడా డ్రైవర్స్ కూడా దీనిలోనే మెన్షన్ చేశారు, దీనిలోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇది జస్ట్ మనం ఇది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫీచర్స్ అన్ని, ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మనం ఈ కెర్నల్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది, అవన్నీ మన దానిలోకి వచ్చేస్తాయి. ఇదిగోండి ఇక్కడ పైన మెన్షన్ చేశారు చూడండి, మనకి ఇక్కడ చూసారా అన్లాక్డ్ పబ్జీ HDR+, మనకి పబ్జీకి కూడా యూజ్ అవుతుంది. ఇది ఇన్స్టాలేషన్ ఏదో చూద్దాం. ఫస్ట్ డౌన్లోడ్ చేద్దాం. స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ కెర్నల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇప్పుడు మీకు ఆండ్రాయిడ్ 9లో కావాలా, 10లో కావాలా, 11లో కావాలా, మనకి ఇక్కడ అడుగుతుంది చూసారు ఆప్షన్స్. ఇప్పుడు 11, 10 అని మెన్షన్ చేశారు చూసారు ఇక్కడ. దీని మీద ట్యాప్ చేసి మన పోకో F1 కదా, పోకో ఇక్కడ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో లేటెస్ట్ వర్షన్ మెన్షన్ చేశారు చూసారు ఇక్కడ. దీని మీద ట్యాప్ చేస్తే 2.1 వర్షన్ ఇది. ఇక్కడ ట్రై టు డౌన్లోడ్ ఎనీవే ఉంది చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. కెర్నల్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోతుంది ఇట్లా. అట్లాగే దీనికి మనం మేనేజ్ చేసుకోవడానికి యాప్ కూడా ఉందండి. బ్యాక్ వచ్చి డౌన్లోడ్ యాప్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. చేశాక మన ఇక్కడ లేటెస్ట్ వర్షను 4.1 APK ఉంది చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. చేస్తే మనకి సెకండ్స్ చూపిస్తుంది కదా, ఆ సెకండ్స్ అవ్వగానే మనకి యాప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. డౌన్లోడ్ అడుగుతుంది చూసారా, ఓకే. రెండు ఫైల్స్ డౌన్లోడ్ అవుతుంది కదా. రెండు ఫైల్స్ డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత ఇదేమో APK ఫైలు, ఇది వచ్చేసి మనకి జిప్ ఫైలు మనం ఇన్స్టాల్ చేయాల్సింది. మనకి ఇన్స్టాలేషన్కి ముందు మ్యాజిక్ మేనేజర్ అయితే మన మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. నేను వచ్చేసి ఆండ్రాయిడ్ 11లో ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆక్సిజన్ OS ఉంది కదా, ఆక్సిజన్ OS 11 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11లో నేనైతే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఫస్ట్ దీనిలో స్టేటస్ కెర్నల్, ఇక్కడ చూసారా కెర్నల్ నేమ్ వచ్చేసి 4.9 శివ నో నేమ్ కెర్నల్ అని మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు మనం కెర్నల్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాలేషన్కి ఫస్ట్ మొబైల్ని అయితే టర్న్ ఆఫ్ చేసేయండి. టర్న్ ఆఫ్ అయ్యాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉంది కదా, ఈ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి TWRP రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. TWRP ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాకప్ ఉంది కదా, బ్యాకప్లోకి వెళ్ళి ఫస్ట్ బూట్ ఉంది కదా, బూట్ని సెలెక్ట్ చేసుకొని బ్యాకప్ చేసేసుకోవటం మంచిది. బ్యాకప్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఉన్నది ప్రజెంట్ కెర్నల్ అనమాట. దీని అయితే మనం బ్యాకప్ చేసుకున్నాం. ఇన్ కేస్ మనం ఇన్స్టాలేషన్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే కనుక మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి కూడా సింపుల్గా దీనిలోకి వచ్చి రీస్టోర్ ఉంది కదా, రీస్టోర్ మీద ట్యాప్ చేసి మనం ఇప్పుడు రీస్టోర్ చేసాం కదా అదే ఫైలు, దీని మీద ట్యాప్ చేసేసి స్వైప్ టు రీస్టోర్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే సరిపోతుంది. అది మనం డ్యూరింగ్ ఇన్స్టాలేషన్లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే. ఓకేనా, దీన్ని పక్కన పెట్టేసేసేయండి. నెక్స్ట్ ఇన్స్టాలేషను, మనకి డౌన్లోడ్ ఫోల్డర్లో డౌన్లోడ్ ఫైల్స్ అయితే ఉన్నాయి కదా, ఇదిగోండి ఇదైతే కెర్నల్. దీని మీద ట్యాప్ చేసి ఇన్స్టాల్. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది, డన్ అని చూపిస్తుంది కదా. అయ్యాక హోమ్ ట్యాప్ చేసి వైపు, అడ్వాన్స్డ్ వైపు, డయాల్విక్ క్యాచ్ ఉంది కదా, ఈ రెండు సెలెక్ట్ చేయండి. డయాల్విక్ క్యాచ్ సెలెక్ట్ చేసి వైప్ చేసేయండి. అయ్యాక రీబూట్ సిస్టమ్. రీబూట్ అవుతుంది కదా.
రీస్టార్ట్ అయ్యాక ఏపీకే ఫైల్ ఉంది కదా, ఏపీకే ఫైల్ కూడా ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా, ఓపెన్. ఇది మనకి రూట్ యాక్సెస్ ఉంది కదా, రూట్ యాక్సెస్ అయితే అడుగుతుంది. యాప్ మనకి ఇంటర్ఫేస్ ఇట్లా అయితే ఉంటుంది. మనం ఇప్పుడు మన పర్ఫార్మెన్స్ని చేంజ్ చేసుకోవాలి అంటే గేమ్ మోడ్లో కావాలంటే గేమ్ మోడ్లో పెట్టుకోవచ్చు. గేమ్ మోడ్ ప్లస్ కూడా ఉంది ఇక్కడ. అలాగే బ్యాటరీ మోడ్ మనకి ఇష్టం, మన ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో మనం పెట్టుకుని సెట్ చేసుకోవచ్చు. ఇదైతే ఆప్షన్స్. ఇన్స్టాలేషన్ అయితే ఇదండి. కాకపోతే ఆక్సిజన్ ఓఎస్ ఆండ్రాయిడ్ 11లో అంత స్టేబుల్గా అయితే లేదు. మీరు ప్రొసెసర్ అయితే సేమ్ ఇదే, వేరే వాటిలో వేరే కస్టమ్ రోమ్స్ సంబంధించిన వాటిల్లో మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని కస్టమ్ రోమ్స్కి కస్టమ్ కెర్నల్ అనేది సెట్ అవ్వదు. అది సెట్ చేసి ఒకసారి చూసుకుని మీరు కంఫర్టబిలిటీని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా కస్టమ్ కెర్నల్ మన మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.